అరెస్ట్ చేస్తారా చేసుకోర్రి, ఒక్కసారి కాదు 100 సార్లు అరెస్ట్ అవుతామని అంటారు కార్ పార్టీ వాళ్ళు. వట్టినే ఏంటికి అరెస్ట్ చేస్తాం, తప్పు చూపించి లోపటేస్తాం అని అంటారు సర్కార్ వాళ్ళు. అటు పువ్వు పార్టీ వాళ్ళు కూడా సై అంటే సై అంటుర్రు. లగచర్ల లడాయి రగరగ రగులుతుంది. అరెస్టు చేసిన వాళ్ళను విడుదల చేయాలని ఎగస్ పార్టీ వాళ్ళు, దాడులు చేసిన వాళ్ళను ఇడిచేదే లేదని సర్కార్ వాళ్ళు పట్టుబట్టి కూసుర్రు. మరి ఇక లొల్లి పంచాయతీ ఎట్లెట్లా నడుస్తుంది, ఏమైతుందో చూద్దాం పార్రి. పార్టీల నడుమ లగచర్ల లొల్లి లగాతారు నడుస్తాంది. లీడర్లంతా ఎవ్వలకు తగ్గట్టు వాళ్ళు ముచ్చట్లు చెప్తాండ్రు. దాడులు చేసిండ్రని కొంతమందిని అరెస్టు చేసి సంగారెడ్డి జైల్లో పెట్టిండ్రు కదా, ఇక వాళ్ళని అరుచుకోనికి పోయిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. సారెనక తత్తిమ కారు పార్టీ లీడర్లు కూడా పోయిండ్రు. లోపలికి పోయి వచ్చినాక మాజీ మంత్రి ఏమన్నాడో చూడర్రే. ఏదో కుట్ర అని చెప్పాలి, ఏందో జరిగిందని చెప్పాలి, జైల్లో పెట్టాలి. మా పట్నం నరేందర్ రెడ్డిని కూడా జైల్లో పెట్టిండు. సరే, రాజకీయ నాయకులను మమ్మల్ని జైల్లో పెడితే పెట్టినావు, మేము చూసుకుంటాం. ఎందుకంటే నిన్ను ఏం చేయాలో రేపు మేము అధికారంలోకి వచ్చినాక మాకు కూడా తెలుసు, మేమేం వదిలిపెట్టాం. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఈ 21 మందిని ఎవరినైతే నువ్వు జైల్లో పెట్టినావో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఉసురు నీకు నీ పార్టీకి తప్పకుండా తాకుతుంది. ఏ పేద ప్రజల ఓట్లతోనైతే కొడంగల్లో గెలిచినావో ఇలా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు చూడు, తప్పకుండా వాళ్ళ ఉసురు నీకు తాకుతుంది. లొల్లైనాక కారు పార్టీ వాళ్ళను అరెస్టులు చేసి చెయ్యి పార్టీ వాళ్ళని ఇడిచిపెట్టిండ్రు అన్నట్టు మాట్లాడిండు సారు. పోలీసు వాళ్ళ మీద ఆఫీసర్ల మీద కూడా గరం అయిండు. కారు పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఏం చేయాలనో చేస్తాం అన్నట్టు వార్నింగులు ఇచ్చిండు. ఇంకో దిక్కు వట్టిగానే బొబ్బ చేస్తాండ్రు. కారు పార్టీ వాళ్ళు కావాలని పబ్లిక్ ను రెచ్చగొడతాండ్రు అన్నట్టు కోపానికి వచ్చిండ్రు మంత్రులు. ఒక కలెక్టర్ పైన దాడి, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ పైన దాడి, చంపే ప్రయత్నం జరిగిందా లేదా స్పష్టంగా మేం చెప్పడం కాదు, టీవీలలో కనబడ్డాయి. ప్రజాస్వామిక పద్ధతిని అవలంబిస్తూ ముందుకు నడిచినాం తప్ప వాళ్ళు బలవంతంగా మీరు ఈరోజు దీనికి ఒప్పుకోవాలని చెప్పడం జరగలేదు. ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మీద తీసేపడతా ఉన్నాడు. దానికి దీనికి కరెక్ట్ గా లింక్ కుదురుతా ఉంది. బీజేపీ టీఆర్ఎస్ చేసే ఒక ప్లాన్, ఇద్దరు మిత్రులు కలిసి చేస్తా ఉన్న ఒక ప్రయత్నం స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు గిట్లా వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు దుబ్బెత్తి పోసుకుంటారు. ఇంకో దిక్కు పానం పోయినా సరే ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చేది లేదంటారు పబ్లిక్. ఇప్పటికే ముచ్చట హైకోర్టు దాకా పోయింది. ఎగస్ పార్టీ వాళ్ళు దాన్ని సుప్రీంకోర్టు దాకానైనా తీసుకుపోతాం అంటారు. అటు లగచర్లకు బండ్లేసుకొని పోయి అందరిని బుగులు పట్టించిండని సీఎం సార్ తమ్ముని మీద కూడా ఎగస్ పార్టీ వాళ్ళు మస్తు గరం అవుతున్నారు. మరి ఇక ఏమవుతుందో ఏమో కానీ పంచాయతీ గట్టిగానే అవుతుంది. పబ్లిక్ కు ఎవరు న్యాయం చేస్తారో ఎట్ట న్యాయం చేస్తారో చూసుకుంటూ పోవాలి.